ఓకే, హాయ్ అండి, అందరికి నమస్కారం. అయితే ఈరోజు న్యూస్, మన సంచలన న్యూస్ జరిగింది. ఏదంటే కోస్గికి ఈరోజు కల్వకుంట్ల రామారావు వచ్చిండు. రామారావు వచ్చి ఏమన్నా అంటే అభివృద్ధి గతంలో వచ్చి దత్తత తీసుకుంటామన్నారు. మరి ఆ దత్తత తీసుకున్నాము, మరి మేమే అభివృద్ధి చేసినాము, మరి ఇంకా అభివృద్ధి జరగలేదు అనేసి మాట్లాడుతున్నాడు. మరి గతంలో మరి దత్తత తీసుకున్న వ్యక్తి మరి ఈ రోజు వరకు కూడా మరి కొడంగల్ నియోజకవర్గం కాదు, కోస్గి ప్రాంతం కానీ ఏనాడు కూడా అభివృద్ధి జరగలేదు. గతంలో 5 సంవత్సరాల కింద మేము ఈ రాష్ట్రంలో సిరిసిల్ల సిద్దిపేట లాగా మేము తీర్చిదిద్దుతామనేసి ఈ కొడంగల్ ప్రాంతంకి వచ్చి పేద బహిరంగ సభలో చెప్పడం అని జరిగింది. మరి అప్పుడు కేటీఆర్ గారి మాటలు కానీ మళ్ళీ మేము ఈరోజు పామోదులో పండిన చంద్రశేఖరరావు మాటలు విని అక్కడ ఉన్న కొడంగల్ ప్రజలు మరి ఓట్లు వేసి గెలిపించాడు 5 సంవత్సరాలు. మరి 5 సంవత్సరాల్లో ఏనాడు కూడా ఇప్పటివరకు కూడా అభివృద్ధి జరగలేదు. అయితే ఈరోజు పాపం అక్కడ ఉన్న అక్కడ ప్రాంతం బిడ్డ రేవంత్ రెడ్డి గారు గెలిచి అక్కడ ఉన్న పబ్లిక్ విదేశాల్లో వెళ్ళిపోవడము, చాలామంది మస్కట్, దుబాయి, బొంబాయి ఈ ప్రాంతాలకు వలసలు పోతున్నారు చాలామంది. మరి అలాంటి వలసలు పోకుండా మా ప్రాంత బిడ్డలు మాకు ఇక్కడనే జాబులు చేయాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే బతకాలి అనే ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేద్దామనేసి కొంత భూసేకరణ విషయం గురించి కూడా మాట్లాడితే, అయితే ఈ భూసేకరణ అనే విషయం ఈ సిగ్గులేని సన్నాసికి తెలియదేమో. వీడి గవర్నమెంట్లో కూడా కాళేశ్వరం అనే ప్రాజెక్టు తీసుకొని వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్న రైతులది మరి తీసుకోలేడా భూములు? మరి ఆ సిగ్గులేని సన్నాసికి తెలుస్తుందా అసలు అని మీకు తెలియాలి. ఎందుకంటే అక్కడ కూడా చాలామంది దగ్గర భూసేకరణతోటి చాలా వందల వేల ఎకరాలు ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టు కింద తీసుకున్నాడు, గుంజుకున్నాడు. వీడు సొంతంగా కూడా ఆల్రెడీ దాని సాకుతోటి కొంతమంది రైతులతో బలవంతంగా పోలీసు వాళ్ళని పెట్టి కూడా సంతకాలు చేపించిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సిగ్గులేని సన్నాసికి ఆ వీడియోస్ తీసి కూడా కొద్దిగా పెట్టాలి. చూసినాక మరి ఈరోజు కొడంగల్ ప్రాంతానికి వచ్చి మరి దాని గురించి ఎవరు కూడా మాట్లాడట్లేడు. 2 అమ్మాయిలను తీసుకొచ్చి వార్నింగ్ ఇప్పిస్తున్నారు. కొంతమందిని మరి అక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్రాంతం అక్కడ ఉన్న వీళ్ళు ఉన్నారు కదా, పట్నం నరేందర్ రెడ్డి వీళ్ళు ఉన్నారు కదా, అక్కడ ఉన్న వాళ్ళు కొంతమందిని తీసుకొని వచ్చి అక్కడ కొంతమందిది ఒక గుంపుగా చేసి రేవంత్ రెడ్డి ఇవి చేయట్లేడు అవి చేయట్లేడు అని అంటున్నారు. ఒక విధంగా మనం వాస్తవం చెప్పుకోవాలి ఫ్రెండ్స్. వాస్తవంగా రైతు బంధు అనేది కొంత లేట్ అవుతున్నది. మరి ఈ దొంగ సనేసి గారు ఏం చేసిండంటే అప్పుడు గుట్టలకు, రాళ్లకు, పెట్రోల్ బంకులకు, ఇంకా అనేక కంపెనీలకు వీటి ప్రజాధనాన్ని ఘోరంగా ఖర్చు పెట్టిండు. కొన్ని ప్రజాధనాన్ని మొన్న చూసినట్టయితే స్వేచ్ఛ న్యూస్ ఛానల్ ప్రింట్ పేపర్ ఇచ్చింది. మరి వీళ్ళు మంత్రులు వీళ్ళు మొత్తము ప్రజా ఏదైతే ట్యాక్స్ కడుతున్నారో ఆ ట్యాక్స్ను కూడా వీరు సొంత అవసరాలకు వాడుకోవడం అనేది జరిగింది. ఇంత ఘోరమైన పరిపాలన చంద్రశేఖరరావు గారు చేసారు. మరి దీన్ని అందరూ చూసి ఒకసారి మీరు అవన్నిటిని చూసి మాట్లాడండి. ఈరోజు మరి పాపం సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ముందడుగు చేస్తున్నాడో ఆయన కాళ్ళ కింద కట్టబెట్టినట్టుగా చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ప్రజలందరూ పాతవి చూడండి. వీడు ఎంత ద్రోహం చేసిండు, ఎంత తెలంగాణకు ఎంత ఆస్తులు కూడబెట్టుకున్నాడు. మన బీఆర్ఎస్ అకౌంట్లో వచ్చేసి వేల ఆస్తులు ఉన్నాయి. మరి తెలంగాణ ప్రజల మీద నెత్తి మీద వచ్చేసి 4 లక్షల కోట్ల అప్పులు తెలంగాణ ప్రజల మీద పెట్టిన కేటీఆర్ వీడు. ఇట్లాంటి వ్యక్తులకు ఈరోజు మన తెలంగాణలో సపోర్ట్ చేయడం అనేది కాదు. అయితే మరి ఈ రైతు బంధు లేట్ కావడం కావచ్చు, మళ్ళీ ఇవన్నీ కూడా లేట్ కావచ్చు, కానీ వీడు చేసిన లంగ పనులు అనేసి వాటిని సరిచేస్తున్నారు. ప్రభుత్వం అనేటివి వాటిని సరిచేసి వాళ్ళకు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకు, ఇంకా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు, ఫామ్ హౌస్లకు ఇలాంటి ప్రజాధనం వేస్ట్ చేయకుండా దాన్ని సక్రమంగా చేద్దామనేసి ఆ పరిధిలో వెళ్తున్నారు గవర్నమెంట్. కానీ ఇది ఎవరికి కూడా అర్థం కాకుండా చెప్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ చూసి ఒకసారి మీరు పూర్తిగా పాత చూడండి, కొత్త చూడండి, ఎందుకు ఈ లోపాలు జరుగుతున్నాయని చూడండి. కాబట్టి చూసి అప్పుడు గవర్నమెంట్ మీద నిర్ణయం తీసుకోండి. కానీ ఏదో బీఆర్ఎస్ ఒకటి చెప్పిస్తున్నాడు, ఏదో అవతల పార్టీ ఒకటి చెప్పిస్తున్నాడు, బీజేపీ ఒకటి చెప్పిస్తున్నాడు, ఇవన్నీ కావు.
ఏంటంటే ఫస్ట్ పబ్లిక్లో పూర్తిగా చూడండి, చూసిన తర్వాత స్టడీ చేసి మొత్తం చెప్పండి. కానీ ఇట్లాంటి వ్యక్తులకు సపోర్ట్ చేసి మనం ఇంకా మళ్ళా రాబోయే తరంలో మళ్ళీ తెలంగాణను ఆ దొంగల చేతిలో పెట్టకుండా కాపాడుకుందాం అనేసి కోరుకుందాం.